ఏమత్తా ఇప్పుడు ఎట్టుండది? బానే ఉండదులేరా, కాకపోతే కాసింత నీరసంగా ఉండాది. నువ్వేమైనా హీరోయిన్ అనుకుంటాండవా? ఏవండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు ఉండు పాపా, చెప్పు. నువ్వేమైనా హీరోయిన్ అనుకుంటాండవా? మా నాయన మీదకి వాడెవడు రాగానే మీదకి పోయినావు. ఇంకా నయం, నీకేదైనా అయి ఉంటే. నాకేదైనా అవుతాదని మా అన్న మీద ఎవడు చెయ్యేస్తా ఉంటే చూస్తా ఊరుకుంటానా? సమయానికి నువ్వొచ్చినావు కాబట్టి వాడు బతికిపోయినాడు, లేదంటే కత్తిపీట తీసుకుని నరికేసుండేదాన్ని. నరికేసుండేదాని వేలే. వాడి మీద చెయ్యేసినందుకే తల కదుగో అంత గాయమై ఉండదు. కాస్త కోపం తగ్గించుకోత. సమయానికి నువ్వుంటే నాకిట్ట ఎందుకవుతాది? నువ్వు తాగి పడుకోబట్టే కదా నాకీ బాధ. సరే, తాగనని మాటిచ్చేసినాను కదా, ఇంకెప్పుడు తాగనులే. నువ్వు జాగ్రత్తగా పడుకో. ఏమన్నా కావాలంటే కేకే, నేనేండా ఉంటా. అట్నేలే, నువ్వు పొయ్యి పని చూసుకోరా, నేను కాసేపు పడుకుంటానులే. సరే, భద్రం. కాసేపు పడుకోతా. భద్రం. చిరు. ఏందత్తా? నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు ఎందుకు బాధపడుతుండావో, ఎందుకు తాగుతుండావో అనేది నాకు తెలుసు. నీ బాధ నేను తీర్చేటిది కాదని నువ్వు తాగుతున్నా కూడా చూస్తా గమ్మునే ఉండాను. కానీ ఆ తాగుడు వల్ల ఎంత నష్టం జరిగుండాదో చూసుండావు కదా. వద్దయ్యా, ఇంకెప్పుడు తాగమాక. మాటిచ్చుండావు తాగను అని, నమ్మకం ఉండాది. కాకపోతే ఓ మాట చెప్పాలి కదా, అందుకే చెప్తుండాను. నువ్వు తాగితే నీకెంత మత్తిస్తాదో నాకు తెలియదు, కానీ అవన్నీ మానేసి ఇంట్లో వాళ్లతో ప్రేమగా ఉండు. మీ నాయన చెప్పినట్టు బాధ్యతగా ఉండు. అయినోళ్ల ప్రేమలు, అభిమానాలు ఎంత మత్తిస్తాయో నీకే అర్థం అవుతాది. అట్నేలే అత్త. ఇన్నేళ్లు నువ్వు తాగితే ఎట్టుంటావో అందరూ చూసినారు. నువ్వు తాగకపోతే ఎట్టుంటావో చూడాలరా. నీకున్న లోపం, అవతలోడికున్న అవకాశం అదొక్కటే.